కూడా దీవించండి, ఆశీర్వదించండి. యవన దశలోని ప్రవేశించిన బిడ్డలు దేనికి సూచనగా ఉన్నారు. అలాగే తల్లిదండ్రులైన మనము వారికి ఏ సూచనలు చేయవలసిన వారంగా ఉన్నాం. మా పెద్ద పాప ఫంక్షన్ అప్పుడు అంటే ఇలాగ ఏం చేయలేదు, అప్పుడేం మాకు తెలియలేదు. ఇప్పుడు దేవుడి నడిపితో నడుస్తున్నాం అనమాట. చిన్న పాప మెచ్యూర్ అయిన తర్వాత ఎలాగుండాలి, ఏం చేయాలి, అసలు స్టార్టింగ్ నుంచి అసలు ఆమెకి ఇష్టమైన ఫుడ్ అసలు ఏం పెట్టలేదు కూడా. అంటే మా అత్తయ్య ఉంటే అప్పుడు ఇది చేయాలి అది చేయాలని చెప్పేది. ఇప్పుడు ఏం చేయలేదు, ఆమెకి బాధపడ్డాము. అనుకోకుండా ఈరోజు ఇలాగా 7th డే అది దేవుడు నడిపింపుతోనే ఈరోజు ప్రేయర్ పెట్టించుకోవడం జరిగింది. అంతే, బిడ్డలు దీవించి ఆశీర్వదించి విలువైన సమయంలో మీరందరూ వచ్చారు, మమ్మల్ని ఆశ్రయిస్తారు. ప్రతిసారి మీరు వస్తూ మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. దేవుడు మీరు బాగుగా మిమ్మల్ని అందరినీ దీవించినాక నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అనేకులు రక్షణ పొందుకోవాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరందరూ పాస్టర్ గారు వచ్చినారు, మీరు ప్రేర్ చేశారు, దేవుడు స్వస్థపరిచారు. దేవుని స్తోత్రం. ఆయన అంటే చాలా అసలు చెప్పలేను, ఎందుకంటే అనుకోకుండా జరుగుతుంది. అసలు మేము అనుకోవట్లేదు, ఎందుకంటే నేను హాస్పిటల్ పడి 15 రోజులు పట్టాను. చాలా ఇబ్బంది ఉంది, పనిలేదు. ఆయన కూడా దేవుని కృప చూపించాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ఎందుకు అర్హులు కానీ నేను అని దేవుడు కృప. అసలు దేవుడు నాకు దొరికినందుకు చాలా కృతజ్ఞత చెల్లిస్తాను. కొట్టివాడిని మర్చివాడు అసలు ఎందుకు పనికిరాను. నన్ను ఎప్పటి వరకు ఆయన క్షమిస్తూ, నన్ను ప్రేమిస్తూ, నన్ను నడిపిస్తూ, నా బిడ్డల్ని, నా భార్యని నన్ను పోషిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తున్నాను. నా వల్ల కాదు, సమస్తం ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తాను. యేసయ్యా నీకే వందనాలు, కృతజ్ఞత వస్తుంది. ఆయన ప్రభా కనికరించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డల్ని ప్రభా మీ రక్తంలో కడగండి నాయన. ప్రతి దోషాలు, ప్రతి పాప నుంచి విడిపించి మీ రక్తాన్ని ప్రోక్షించి నీ శాంతిని అనుగ్రహించి ప్రభు ప్రతి బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయన నేను ఎవరు మంచి వాళ్ళం కాదయ్యా. ఆయన కూడా మాకోసం మమ్మల్ని ప్రేమించి మా కోసం మరణించి తిరిగి లేచిన నా దేవ నీకు వందనాలు, కృతజ్ఞత వస్తుంది. ఆయన ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దైవజనుల్ని ప్రభా, ఇప్పుడు వచ్చిన నా స్నేహితులు, నా బంధువుల్ని ప్రభా, ప్రతి ఒక్కరి రక్త సంబంధం మీద ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షించి నీ ఆత్మతో అభిషేకించిన ఆయన నీ ప్రేమ నీ జీవితాంతం మాకు తోడు ఉండి నాయన మమ్మల్ని పరిశుద్ధపరచమని అయ్యా మరి సమస్తం నీ పాదకులు పెడుతుంది ఆయన. ప్రతి ఒక్కరిని అయ్యా మీరు దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి.
तानना धूम धूम तानना धूम धूम तानना धूम धूम तानना సర్వోన్నతుడ సర్వాధికారి అయిన దేవా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. కృపా సత్య సంపూర్ణుడైన దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఈ దినం ఈ శుభ దినాన్ని బట్టి నా తండ్రి కన్యాక నా తండ్రి మిచరేషన్ ఫంక్షన్లో నా తండ్రి బంధుమిత్రులతో నా తండ్రి ఆయన వారి మధ్యలో పరిశుద్ధుల మధ్యలో దైవదాసుల మధ్యలో జరుగుచుండగా కుమార్తె నా తండ్రి అనుక్షణము అనుదినమున తండ్రి దైవ సన్నిధానంలో భయభక్తులు కలిగి ఎదుగుదల కలిగిన తండ్రి జ్ఞానముతో నడుచుకున్నటకు నీ కృపావాస్యాల నుంచి దీవించమ్మా. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తుతించాలి. దేవుడు ఏవైతే హెచ్చరికలు అనుగ్రహిస్తూ ఉంటాడో వాటిని వినాలి అనేటువంటి ప్రేరేపణ లేక ఆసక్తి ఈ కుటుంబంలో దేవుడు అనుగ్రహించినాడు. అన్నిల కుటుంబంలో ఉన్నప్పటికీ దేవుడు ప్రత్యేకించబడి మరి వీరిని ఈ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని వారి విశ్వాసాన్ని పెంపొందింపజేసి వారి యొక్క ప్రేరేపణను దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క కారణం బట్టి ప్రత్యేకంగా మనం ఇక్కడ చేరుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యతను అనుగ్రహించుకుంటూ ఉన్నది. చేసి దేవుడి వాక్యానికి మనం ప్రాముఖ్యతనిస్తాం. మరి ఇంత అరేంజ్మెంట్ చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి దృక్పథము ఈ యొక్క కృష్ణాచారి గారికి వారి కుటుంబంలో దేవుడు ఇచ్చినాడు.
దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఒక 15 నిమిషాలు మాత్రమే మనము వాక్యానికి ప్రాముఖ్యతనిద్దాం. హెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7 నుంచి 7వ వచనము 14వ వచనం మాత్రం చదువుకుందాం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ఏమండి, చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా యెహెజ్కేలు ప్రవక్తతో ఆయన ఇచ్చినటువంటి వాక్కును ఈ కుమార్తెల పట్ల యెరూషలేము యొక్క జనావళికి దేవుడు సంతరించుకొని ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. అలంకరించుకునేటువంటి ప్రక్రియ నీలో ఎదిగింపజేసేటువంటి ఆ యొక్క సమయము ఆసన్నమైనదని ఈ బిడ్డకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం 14వ వచనంలో చూస్తే 13 చివరి 14, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి పొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణంగా కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా యొక్క వాక్కు. ఈ రీతిగా కుటుంబంలో దేవుడు అనుగ్రహించేటువంటి పిల్లలను బట్టి కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా ప్రత్యేకించబడి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడంటే అది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. బహుమానం అంటే గిఫ్ట్. గిఫ్ట్ అంటే తెచ్చిన వారికే తెలుసు కానీ తీసుకున్నటువంటి వారికి తెలియదు. చెప్పండి, తెచ్చిన వారికి మాత్రమే తెలుసు, తీసుకున్నటువంటి వారు దాన్ని విప్పి చూసిన తర్వాత కానీ వారికి తెలియదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో ఆ దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ముందే తెలుసుకోవాలని స్కానింగ్లు చేసి అమ్మాయి అయితే తీసేయాలా, అబ్బాయి అయితే ఉంచుకోవాలా, నీకు అమ్మాయి ఇప్పుడు పుట్టింది కాబట్టి నా ఇంట్లో ఉండొద్దు, ఇవన్నీ ఈ లోక సంబంధమైనటువంటి ఆచార రీతిగా జీవించేటువంటి ప్రక్రియలో మానవుడు తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకునేటువంటి ప్రక్రియలో ఇరిగిపోతూ ఉంటాడు. ఇది కాదు. అందుకే దేవుడైన యెహోవా ఏమన్నాడంటే, కీర్తనకారుడు రాసినటువంటి 127, 128వ కీర్తనలో సమయం లేదు కానీ అక్కడ ఏమంటాడంటే, కుమారులు యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము కుమార్తెల గురించి రాయాలి. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కుమారుగా కృష్ణాచారి గారికి, రూప గారికి వారి నిధువుని దేవుడు ప్రేమించి 2 బహుమానాలు ఇచ్చాడు. ఒక స్వాస్థ్యం ఇచ్చాడు, 2 బహుమానాలు ఇచ్చాడు. చూడండి, ఎన్ని బహుమానాలు వస్తే అంత సంతోషం ఉంటుంది మనకి. ఏమండి, ఒక్క బహుమానం వచ్చేస్తే అది నాకు ఒకటే గిఫ్ట్ వచ్చింది నా బర్త్డే అనుకుంటాను కదా. గృహప్రవేశం చేస్తే ఒకటే గిఫ్ట్ వచ్చింది, పెళ్లి చేసుకుంటే ఒకటే గిఫ్ట్ అని అంటే బాగుంటుందా? నీ కుటుంబంలో ఎంతమంది కుమార్తెలు ఉన్నారో అంత నీవు ఆశీర్వదింపబడినటువంటి వాడు. దేవుడు 15 నిమిషాలని అంతే కదా, 15 నిమిషాల వరకే 8 ధరకు ముగించేస్తానన్నాను. మీరేం మాట్లాడతారంటే నేను మాట్లాడాను, రైట్? ఎందుకంటే నేను చాలా ఖచ్చితమైనటువంటి వాక్యాన్ని దేవుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే నేను ఎప్పుడైనా కానీ సంఘాన్ని ఇదే రీతిగా అన్నాను. నేను అంతే. ఒక సంఘంలో చెప్పారంట, ఏదో అయ్యగారికి మెప్పు పొందాలా అని చెప్పేసి అయ్యగారు ఏమన్నాడంటే, నేను ఒక గంట సేపు వాక్యం చెప్తాను, ఎంతమంది మీరు చేతులు ఎత్తారంటే చాలా మంది చేతులు ఎత్తిందంట. గంట సేపు అంటే చాలా మంది చేతులు ఎత్తారు. ఎందుకంటే అయ్యగారు చూస్తాడు, పలానా చారి గారు ఎత్తారా లేదా, పలానా ముత్యాలరావు ఎత్తారా లేదా. ఒక 4 చేతులే కనబడ్డాయంట. ఇవి అబద్ధపు చేతులు. ఏమండి, ఇవి అబద్ధపు చేతులు. ఏదో ఎత్తాలనేటువంటి ప్రక్రియలో ఎత్తుతాం మనం. గంట అంటే ఊరికే గంట కాదండి. కోరు చూడాలనో, కోరు రావాలనో, పిల్లోడు అలర్ట్ చేయడము. కాబట్టి నేను చెప్పింది ఒక 15 నిమిషాలు అన్నాను అంతే. 15 minutes we will spend in meditating of God, word of God. ఇక్కడ ఏమంటాడంటే, మా కుమారులు యవన కాలమందు వారంటే 4 పిల్లర్స్ కావాలి, 7 పిల్లర్స్ కావాలి, 8 పిల్లర్స్ కావాలి. ఆ పిల్లర్స్ అట కుమార్తెలంట. ఒక నగరానికి చెక్కబడినటువంటి మూల కంబాలు ఉండాలంటే కుమార్తెలంట. కుమారులైతే ఎదిగిన మొక్కలంట.
ఎదిగిన మొక్కలంటే మొక్కలుగా ఎదుగుతూనే ఉంటారు, వారు జీవిస్తూనే ఉంటారు. కానీ కుమార్తెలు మాత్రం ఎల్లకాలం ఉండేటువంటి వారు, నగరులకై చెక్కబడినటువంటి మూల కంబములు అని అంటున్నాడు. కాబట్టి ఈ గిఫ్ట్ ఆఫ్ గాడ్ విల్ సస్టైన్ ఫర్ ఆల్ ద టైమ్, ఎనీ టైమ్, ఫర్ లాంగ్ టైం. చాలా కాలము ఈ యొక్క కుమార్తెలు నగరంలోకి చెక్కినటువంటి మూల కంబములు. ఎంతమందికి ఇద్దరు లేక ముగ్గురు కుమార్తెలు ఉన్నారో వారి యొక్క ముఖము వెలిగిపోతూ ఉంటది, సంతోషంగా ఉంటారు. ఎందుకనంటే కుమార్తెలు ఇయ్యాలి రేపు చాలా మంది కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకుంటూ ఉంటారు కుమారుల కన్నా. ఎందుకంటే ఎదిగిన మొక్కలు ఎక్కడికైనా కొమ్మలు వెదిగిపోతూనే ఉంటాయి, కానీ మూల కంబాలు మాత్రం ఒక దగ్గరనే ఉంటాయి. కుటుంబ బాధ్యత తీసుకుంటారు, తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటారు. ఆ రీతిగా దేవుడు ఇచ్చేటువంటి బహుమానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనిస్తూ ఉన్నాం. అదే 103వ కీర్తనలో ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో కొన్నింటిని మరవకుము. మీ బైబిల్ అక్కడే ఉందా? రైట్, అందరి బైబిల్ అలాగే ఉంటాయి. కాబట్టి మీరు ఉంటున్నారో లేదో అని నేను క్వశ్చన్ వేస్తున్నాను. దేనిని మరవకుము, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని కూడా మరవద్దు. అంటే ఏ దేనిని మరవద్దనంటే, నీవు పుట్టినది మొదలుకొని ఇక్కడ దరిదాపు నాకు తెలిసినంత మటు 30 నుంచి పైన ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నాం కదా. 30 సంవత్సరాల కిందటి నుంచి మనం పుట్టిన, మనకు ఊహ వచ్చి 10వ తరగతి నుంచి మనం ఒక చిట్టి రాసుకున్నాం. ఒకవైపు దేవుడు చేసినటువంటి ఉపకారాలు, ఒకవైపు మన కష్టాలు వచ్చినటువంటి రాసుకుంటే ఏవి ఎక్కువ ఉంటాయండి? ఉపకారాలు ఎక్కువ ఉంటాయి. పుట్టినది మొదలుకొని ఇంతవరకు కూడా నీవు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నావనంటే, లేక నీవు క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘములో నీవు నిలబడ్డావంటే దేవుడు అనేకమైనటువంటి ఉపకారాలు చేశాడు. కాబట్టి దానిలో దేనిని మరవకుము, దేనిని మరవకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దావీదు తన యొక్క కీర్తనలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సామెతలలో, సొలొమోను రాసినటువంటి సామెతలలో కూడా కొన్ని హెచ్చరికలు పిల్లలకు అక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూసుకున్న సామెతలు 1వ అధ్యాయము 7-8వ వచనాలు మనం చూసుకున్నాం. సామెతలు గ్రంథము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, తిరస్కరించుదురు. నా కుమారుడా, గమనించండి, నీ తల్లి ఉపదేశమును ఆలకించుము, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉన్నవి. నువ్వు వేసుకున్నటువంటి హారం ఏంటి తెలుసా అమ్మా? నీ తల్లి తండ్రి నీకు ఇచ్చేటువంటి ఉపదేశం. నీ తండ్రి యొక్క ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పేటువంటి బోధను త్రోసివేయకము. See how blessed girl this girl is. She is seeing the Bible. ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే బైబిల్ చూస్తున్నారంటే, ఇది దరిదాపు నేను చూస్తే నా యొక్క 30 ఏళ్ల సర్వీస్ లో ఇది 2వ అమ్మాయి బైబిల్ చూసేటువంటి అమ్మాయి. హల్లెలూయా. ఆ భయభక్తుల్లో పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చేటువంటి బహుమానమును మనం పిల్లలను ఏ రీతిగా పెంచుతున్నాం అనేటువంటిది ఇటువంటి నిదర్శన కనబడుతుంది. ఆ భయము భక్తి అనేటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకు వస్తుంటది. కాబట్టి పిల్లలు ఎంత అన్ని కుటుంబంలో జీవించినప్పటికీ, అన్నిల ఆచారాలు ఉన్నప్పటికీ, ఆ కుటుంబాలలో పెరుగుతూ ఉన్నప్పటికీ, ఈ కుమార్తె బైబిల్ ఎంత కరాగడిగా పట్టుకొని చూస్తూ చదువుతున్నదని అంటే, ఇట్ ఈస్ రియల్లీ ఇట్స్ అ గాడ్ చోసెన్ గర్ల్. ఆమేన్. దేవుడు చారి గారిని, వారి కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించుగాక. అందుకని ఇక్కడ నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని అంటాడు. అవి నీ జీవితంలో మనం చూసుకుంటే, మగవారంటే అనేక రకాలుగా జీవిస్తూ ఉంటారు. ఏ రకానికైనా కానీ ఫ్లెక్సిబుల్ లైఫ్ మగవారు జీవిస్తుంటారు. కానీ అమ్మాయిలు అయితే వారికి కొంచెం తెలుసా, వారికి బాల్య దశ మొదటిది ఏమండి, పిల్లలుగా ఉన్నప్పుడు అది బాల్య దశ అంటారు. తర్వాత యవన దశ,
యవనంలో ఉన్నప్పుడు యవన దశ అంటారు. తర్వాత కన్యత్వము దశ, అది వివాహము లేక కన్యత్వము ఉన్నటువంటి దశలో ఉంటున్నారు. తర్వాత బాల్య దశ లేక కుటుంబ దశ, దాని తర్వాత తల్లి బాధ్యతలు, తర్వాత వృద్ధాప్య దశ. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఈ యొక్క స్త్రీలు మరి కుమార్తెలు అనుభవించేటువంటి జీవితము. ఒక మగవాడు సాధించాడంటే దాని వెనుక ఒక స్త్రీ ఉంది అని అంటారు. అంతేగాని మగవాడు సాధించాడంటే ఆయన ఇంకొక గాడిద ఉందని అంటారా? అన్నారు. ఒక స్త్రీ ఉందని అని అంటారు. కాబట్టి స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. దట్ ఈస్ వై God has given in the Bible it was telling that God has given a gift for you. నీకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు కుమార్తెలను. కాబట్టి కుమార్తెలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను బైబిల్లో అత్యధికమైనటువంటి వచనాలలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు కుటుంబానికి కూడా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. అవి చూసి నేను ముగించేస్తాను. నా టైం అయిపోయింది, 3 నిమిషాలే ఉంది. రైట్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా, అద్వితీయుడైనటువంటి యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. You have to love your God with your whole heartedness and with your whole love. నీ యొక్క పూర్ణ ప్రేమ, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయముతోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. తర్వాత నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. యూ షుడ్ కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు దానిని మనం తూచా తప్పకుండా నడవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడని అంటున్నాడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వార్షికములుగా ఉండవలెను. See, these are all the qualities of a Christian family. ఒక క్రైస్తవ కుటుంబం లేకుంటే విశ్వాసంలో ఉన్నటువంటి కుటుంబానికి దేవుడిచ్చేటువంటి అనేక సూత్రాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో ప్రేమించినప్పుడు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ కుమార్తెలకు ఈ రీతిగా తెలియజేస్తే, ఒక కృతజ్ఞత కోడికలో బైబిల్ పట్టుకొని కూర్చొని ఒక పాస్టర్ గారు చెప్పేటప్పుడు చూడాలి, వినాలి అనేటువంటి జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. సో మనం ఏ రీతిగా అయితే పిల్లలను పెంచుతామో ఆ పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. The children are replica of the parents అని అంటారు. తల్లిదండ్రులకు మాదిరికరంగా ఉంటారు పిల్లలు. కాబట్టి ఆ మాదిరికరంగా ఉండాలంటే మన నడవడిక సరిగా ఉన్నప్పుడు, పిల్లలు కూడా ఎదుగుదలలో ఉన్నప్పుడు వారు ఆ అత్యధికమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదగడానికి దేవుడు వారికి మంచి జ్ఞానం అనుగ్రహిస్తాడు. మనం చదువుకున్నటువంటి చదువులు ఏమున్నా కానీ మన పిల్లలు ఇంకా పై చదువు చదవాలంటారు. ఏమండి, మనం ఒకవేళ ఇంజనీర్ అయితే మన పిల్లోడికి పిహెచ్డి చేయాలా, 2 PhDలు చేయాలా, ఒక డాక్టరేట్ సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది. మనకు చదువు ఉన్నా లేకున్నా కానీ మన పిల్లలు ఎక్కువగా ఎదగాలనేటువంటి తపన మనలో ఉంటుంది. అది క్రైస్తవ కుటుంబంలో లేక విశ్వాస కుటుంబంలో దేవుడు కూడా ఏర్పరచుకునేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీ యొక్క విశ్వాసములో కానీ, నీ యొక్క నమ్మకములో కానీ, నీ యొక్క ప్రేమలో కానీ నువ్వు దినదినం ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను బట్టి అనేకులతో సాక్షి బిడ్డలుగా మనం కనబడుతుంటాం. కాబట్టి మనకు ఒక ఐడెంటిటీ ఉండాలంటే పిల్లలు ఏ రీతిగా ఉండాలంటే, అవునండి పలానా చారి గారి పిల్లల, భయభక్తులు కలిగిన పిల్లలండి. వాట్ ఈస్ అన్ ఐడెంటిటీ వి హావ్? ఆ పిల్లవాడా అనేటువంటి క్వశ్చన్. అవునండి ఆ పిల్లలు. ఏమండి ఎలా ఉంది? అవునండి ఆ పిల్లలు, అవునండి వాళ్ళ తల్లి గారు, అవునండి పలానా స్త్రీ, పలానా సిస్టర్ అండి. ఎప్పుడు మాట్లాడినా మంచి మాటలు మాట్లాడతారు. ఏమండి, ఎప్పుడు మాట్లాడినా మంచి మాటలు మాట్లాడతారు, సువార్త మాటలు, క్రీస్తు మాటలు మాట్లాడతారు, మంచి మాటలు బోధిస్తారంటారు. అమ్మో, దాన్ని చూస్తే దాని నోట్లో పెట్టే కన్నా మాట్లాడకుండా మంచిదని అంటారు కొన్ని. అంటారు కదండి.
వాట్ టైప్ ఆఫ్ ఐడెంటిటీ వీ హ్యావ్. ఎందుకంటే ఆ గల్లి నుంచి వస్తుంది, ఈ గల్లి నుంచి తప్పించుకొని పోతాం మనం. కొందరు చూస్తే మగవాళ్ళైనా స్త్రీలైనా కానీ అటువంటిది అవసరం లేదు. వాళ్ళు వస్తున్నారంటే ఎదుర్కొని మాట్లాడడానికి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడండి చారి గారు. ఏమండి, తిట్టినా కానీ నవ్వుతాడండి. అలా వచ్చింది కదా ఐడెంటిటీ. గుడ్, ఇట్స్ ఎ గుడ్ సైన్. నా చారి గారు ఎంత దూరం నుంచి తెలియాలండి, 1 సంవత్సరం అయింది అనుకుంటా నాకు తెలుసు, అంతే. చారి గారు నాకు పరిచయం 1 సంవత్సరం అయింది అంతే. ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు. సో అది దట్ టైప్ ఆఫ్ ఐడెంటిటీ వీ షుడ్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. అంతేకాని జనాలు లేకపోతే సమాజం వ్యతిరేకించేటువంటి గుణం మనలో ఉంటే ఎవరు కూడా మన దరిదాపులోకి రారు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద అమ్మగారు కూర్చున్నారు, నన్ను చూడగానే బేసరాడు అన్నారు. ఎంత పెద్ద అమ్మ చూడండి. సో తను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు సంతోషంగా, మాటలు సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నారు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. దట్ ఈస్ దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతు మనము ఇతరులు కనపరుచుకున్నప్పుడు అవునండి ఫలానా వారండి, అది మన జీవితంలో కలిగి ఉండాలి. ఈరోజు ఆద్య జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును తన కుటుంబం అంతా కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారంటే దేవుడు ఇచ్చినటువంటి అది బహుమానము. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్యామిలీ అని ఈ రాత్రికాల సమయంలో ప్రభు పక్షంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో కూడా కుటుంబాలు మరి సరైన రీతిలో నడవాలంటే తల్లిదండ్రులు పిల్లలను పెంచేటువంటి ప్రక్రియ చాలా ప్రాముఖ్యమని ఈ యొక్క రాత్రికాల సేవలో నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలను నడిపించడానికి లేకుంటే ఎదుగుతూ తండ్రి వెనకాల పట్టుకొని పోతా ఉంటాడు. సరే పట్టుకొని పోయినా కానీ కొంత దూరం ఒక వారం అయిన తర్వాత వాడు దొక్కుతున్నాడు లేని వదిలేస్తాడు. కానీ ఖచ్చితంగా వాడు మోకాలు వలగొట్టుకుంటేనే వాడి సైకిల్ వస్తుంది. అవునా? మోకాలు వలగాల్సిందే, ఖచ్చితంగా మోకాల మీద దెబ్బ తగిలితేనే వాడి సైకిల్ వస్తుంది. సో ఆ రీతిగా అనుభవపూర్వకంగా రావాలి అని అంటే తల్లిదండ్రులు కూడా నేర్పిస్తూ ఉంటారు, కానీ మరి అనుభవంతో నేర్చుకుంటారు పిల్లలు. చూడండి, ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటున్నది, బైబిల్ చదవడం అనేటువంటి ఉంటుంది, ప్రార్థన చేయడం అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి బైబిల్ పట్టుకుని ఈరోజు ఇక్కడ కూర్చున్నదని నేను మీ అందరికీ ప్రభు పక్షంన మరి నా యొక్క సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. అది కుటుంబంలో ఉన్నటువంటి ప్రక్రియ, అది కనబడుతున్నది అంతే, అది తెలుస్తూ ఉంటది. కొంతమంది పిల్లలకు ఆ తల్లి వచ్చి ఆ బైబిల్ ఉండని అమ్మ తర్వాత తెలుసుకుంటారనేటువంటి కుటుంబాలు ఉన్నాయి. బైబిల్ పట్టుకొని కూర్చున్నట్టు అంత ఇదిగా కూడా పిల్లలు లేరు ఈ రోజులలో. అది ఎక్కడి నుంచి వస్తుందంటే కుటుంబంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ, కుటుంబ పద్ధతులను బట్టి పిల్లలు ఎదుగుతూ ఉంటారు. సో ఆ రీతిగా ఈ యొక్క కృష్ణాచారి గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినాడని అతిశయోక్తి లేకుండా మీకు ప్రభు పక్షంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క కొద్ది వాక్యమును మన ఇంట్లో దేవుడు దీవించి బిడ్డకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, యొక్క పరిశుద్ధ దినమందు ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీకు దాసులు మా ప్రియులు కృష్ణాచారి గారు, వారికి నీవు ఇచ్చినటువంటి భార్యగా రూపగాన్ని బట్టి నిన్ను ప్రార్థిస్తుంటున్నాము. ఇరువురిని ప్రేమించి దానంగా ఇచ్చినటువంటి కుమారులను బట్టి నీ కూడా నీ వందనం చెల్లిస్తూ ఉంటున్నాము. చిన్న కుటుంబం ప్రభువా దినదినము తమ విశ్వాసములోను తన నిజ జీవితంలో నీ యొక్క ప్రేమను తెలుసుకుని తమ విశ్వాసములో కొనసాగుతూ ఉండగా సమాజంలో నీకు ఒక గుర్తింపుగా నువ్వు ఎన్నుకున్నందుకై నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మరి ముఖ్యంగా ప్రభువా ఆద్య బిడ్డ జీవితంలో మీరు చేసినటువంటి ఉపకారమును బట్టి నీకు వందనములు. యెహెజ్కేలు గ్రంథంలోను కీర్తనకారుడైనటువంటి దావీదు ఇచ్చినటువంటి హెచ్చరికలేమి, ప్రభువా మన సామెతలో ఉన్నటువంటి సూచనలేమి, ఇవన్నీ కూడా బిడ్డ అలవరుచుకొని తన తండ్రి చెప్పేటువంటి ఉపదేశములకు లోబడి తన తల్లి చెప్పేటువంటి ఉపదేశములకు తెలుసుకొని ప్రభువా ముందుకు సాగుతూ తన జీవితంలో నీ దృష్టికి అంగీకారంగా ఉంచుకున్నట్టు నీ కృప దయచేయమని వేడుకొంచుతున్నాము. ప్రభువా మరి ఇశ్రాయేలులకు దేవుడైనటువంటి యెహోవా సూచించేటువంటి సూచనలన్నీ కూడా కుటుంబం కలిగి అనేకులకు సాక్షి కుటుంబంగాను నీకు మహిమ తెచ్చేటువంటి కుటుంబంగా ఎత్తి పట్టుకోమని వేడుకొంచుతున్నాము. ఇది మొదలుకొని ప్రభువా బిడ్డ ఎదుగుచుండగా
నీ దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును ఎదుకంటే సహాయం దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా తన చదువులో నీవు తోడై ఉండండి. బిడ్డలు చదువుతుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి పై చదువులు చదువుకొని ఉత్తీర్ణత పొంది ప్రభా ఎత్తైన స్థలంలోకి ఎదుగుటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. కుటుంబ ప్రయాసం వ్యర్థము కాకుండా ప్రభా కుటుంబాన్ని దీవించండి ప్రభా. మరి చారిగారు చేయించినటువంటి ఆ యొక్క బిజినెస్ లో నీవు తోడయండి. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభా నాయన బిడ్డలు దీవించి వారి యొక్క కష్టార్జితం చేత బిడ్డలను పెంచుతుండగా వారి చదువులో నీవు సహాయం దయచేయమని వేడుకొంచుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రభా కుటుంబ రీతిగాను బంధుమిత్రులందరినీ పిలిపించి నాయన కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించుండగా వారికి ఇచ్చినటువంటి ప్రేమను, వారికి ఇచ్చిన సంతోషమును, సమాధానం బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ కూడిక అంతటిలో నీవే ఆధిపత్యం వహించి ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొంది వాక్యము చేత నీవు మాకు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ కుటుంబాన్ని దీవించండి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి ప్రతి కుటుంబం కావాల్సినటువంటి అవసరత నీ కృపలో తీర్చండి. హృదయ వాంఛలను ఎరిగినటువంటి దేవ ప్రతి హృదయమునకు ఎటువంటి వాంఛ అవసరత ఉన్నదో నీవు నెరవేర్చుమని వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సినటువంటి మంచి ఆయురారోగ్యములను దయచేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీవు ఆవరించి నాయన వారి హృదయ ప్రేరేపణను కలిగించి నాయన నీ యొక్క సన్నిధికి వచ్చి ఉండగా వారి హృదయ వాంఛలను నెరవేర్చుమని వేడుకొంచుతున్నాం. దైవదాసులైనటువంటి సంజయరావు గారిని, సిస్టర్ శోభా గారిని బట్టి కూడా నీకు వందనములు. ఈ రీతిగా నాయన ఈ యొక్క కూటమంతట్లో నీవే మాకు కనపరుచుకున్నటువంటి నీవు ఇచ్చినటువంటి ఈ వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేసి మా హృదయంలో ఉంచుకొని అనేకులకు సాక్షి బిడ్డలుగాను నీకు మహిమ తెచ్చేటువంటి కుటుంబం అని ఎత్తి పట్టుకోమని క్రీస్తు పేరట వేడుకొంచుతున్నాను స్వామి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. మమ్మ శోధనలకు ఏకాదశిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ప్రత్యేకంగా కృష్ణాచారి కుటుంబం పైనను ఆద్య పైనను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనదుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి తదుపరి కార్యక్రమం ఏదన్నా మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ తర్వాత విషయాలు మనకు చారి గారు తెలియజేస్తారు. ప్లీజ్ థ్యాంక్ యూ ఫస్ట్ సంతోషం. ఫస్ట్ థ్యాంక్ యూ. అనుకోకుండా ఈ రీతిగా నేను చేశానంటే దేవుని కృప. నేను నమ్మిన దేవుడు తప్ప దేవుడు ఎందుకంటే ఎవరిని నేను పిలిచపరచట్లేదు, ఏ దేవుడిని పిలిచపరచలేదు. కాకపోతే నా స్థితి బట్టి ఆ రోజు ఆ పరిస్థితి అది. ఈ రోజు నేను అంటే కొంతమంది నవ్వుకోవచ్చు, కొంతమంది తిట్టుకోవచ్చు లోపల, అది ఏదేమైనా సరే కానీ దేవుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో లేకపోతే దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమకరం కాక. ఎందుకంటే నేను ఇది మతం కాదు, కొంతమంది మతంలో మారేదేడు అనుకుంటారు, కానీ ఇది ఒక మార్గం. దేవుడికి స్తోత్రం. నేను ఒకప్పుడు అన్ని అంటే తెగ పూజలు చేసాను, అన్ని దేవుళ్ళకి పూజ చేశాను. ఫస్ట్ బర్త్డే చేశాను, చాలా బాగా చేశాను. అంటే గ్రాండ్గా చేశాను. ఎందుకంటే బాగా అంటే ఇదే కాదు దేవుడి కృప. ఎందుకంటే తాగేవాళ్ళు తాగేవాళ్ళు, తినేవాళ్ళు అందరికి ఏడంగా పెట్టేవారు. దాని తర్వాత 3 నెలల తర్వాత నాకు చేతబడి చేశారు. అప్పుడు నేను నమ్ముకున్న దేవుళ్ళు తెలిపారు, కానీ దేవుడి పేరు చెప్పదు, దయచేసి క్షమించండి. అన్ని దేవుళ్ళు తిరిగాను, కానీ ఏ దేవుడు నన్ను కాపాడలేదు. తర్వాత పాప పుట్టింది, నెక్స్ట్ పాప నా ఆద్య చిన్న బిడ్డ. అప్పుడు నాకు అనిపించింది మొత్తం షాప్లో పత్తుల బంగారం లేని పూజలు చేస్తున్నాము. మళ్ళీ అంత వచ్చి రోజు అది వచ్చి దయ్యం వచ్చి మీద కూర్చుంటుంది. నాకు చెడ్డగా చేసినప్పుడు ముందు మీద దయ్యం వచ్చి కూర్చుంటుంది. అయితే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఒక మంత్రకాంతరికి వెళ్ళాను. ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత 1 వీక్ తర్వాతనే స్టార్ట్ అయిపోయింది.
వచ్చేది మన గొంతు వేసుకేసిన ఒంటి మీద కూర్చుంటుంది. అప్పుడు మా భార్య చెప్పాను, ఒంటి మీద ధైర్యం వచ్చినప్పుడు ఏదో అంటే రోజు అదే 2-3 నెలల నుంచి ఒక 2 నెలల దాకా వచ్చి కూర్చుంటున్నా ఉంటే మాట బంద్ అయిపోతుంది. అయితే నేను నమ్మిన దేవుళ్ళకి నేను అందరికీ పూజ చేస్తున్నా, ఈ దేవుళ్ళని కాపాడుతుంది. సరే మంత్రకాల దగ్గరికి వెళ్ళాను, ఒక బాబా దగ్గరికి వెళ్తే అతను 20,000 అడిగాడు. సరే 20,000 పోతే 20,000 కట్టారు, తాయితలు కట్టారు, మెడ తాయితలు, నడుము తాయితలు, కొబ్బరికి కొట్టాడు, నిమ్మకాయలు అన్ని జోబులో పెట్టుకోమని చెప్పాడు. ఆవులు ఇచ్చాడు, ఇల్లంతా జలమని, ఇల్లంతా చల్లాము. అయినా కూడా ఆ దయ్యం వచ్చి నా మీద వెంటనే కూర్చుంటుంది. అయితే నేను అన్ని దేవుళ్ళు తలుచుకుంటున్నాను, కానీ మళ్ళీ ఆ దేవుడు ఏ దేవుడు రావట్లేదు. మళ్ళీ ముస్లిం దేవుళ్ళు కూడా బాబా పిలిచిన ఆ బాబాలు రావట్లేదు. అయితే నేను చనిపోదామని నేను ట్రై చేశాను. చిన్న పాప పుట్టింది ఆద్య. అయితే నాకు మళ్ళా ఆడపిల్ల పుట్టింది. ఈ సమయంలో నేను ఎందుకు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది ఆమెని అనుకోకూడదు, కానీ చాలా ఇరిటేషన్ వచ్చేసింది. పక్కన పడుకుంటే మళ్ళీ ఆడపిల్లను నాకు ఏదో రకంగా నేను ఏదైనా చేయాలి అని అది చెప్పుకోని స్టేజ్ అది. ఆ అమ్మాయి ఏదో చేసేయాలన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ దయ్యం వచ్చిన మేము కూర్చొని ఏదైనా చేసేయాలి, అమ్మాయి వద్దు నాకు అబ్బాయి కావాలని ఫీలింగ్ అది వచ్చినప్పుడు చాలా ఏడ్చాను. అన్ని దేవుళ్ళకి వెళ్ళాను, ఎక్కడ అక్కడ చంపడం ట్రై చేస్తూ ఒక సైనైడ్ దగ్గర పెట్టుకున్నాను. అప్పుడు ఒక బ్రదర్ వచ్చారు నా షాప్కి. నాన్న ఏంటి అలా అయిపోయాను, గడ్డ మీద కూర్చోలాగా అయిపోయింటున్నాను. లేదండి, నాకు ఇలా రోజు దయ్యం వచ్చి కూర్చుంటుంది, చేతబడి చేశారు, నాకు ఎక్కడ దేవునికి వెళ్ళినా తక్కువ అవ్వట్లేదు. అప్పటికి ఇక్కడ తాగితే మెడకు తాగి నడుపు తాగితే 2 నిమ్మకాయలు జోబులు ఇచ్చారు, ఒక పెద్ద బట్టలు ఇచ్చారు, రాగి పెట్టారు, దీనికి కూర్చొని నీకు అన్ని తక్కువైపోతాయి. 2 నెలలు ఇంత మధ్యలోకి వచ్చిన నిజమైన దేవుడు యేసు ప్రభువే నీ పాపాలు ఒప్పుకో అంటాడు. నేనన్నా నా దేవుళ్ళు నిజమైన దేవుడు కాదు, ఈ దేవుడు గొప్ప దేవుడు అని నాకు కోపం వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చేసి బాగా కోపం వచ్చే వరకు నాకు కొద్దిగా బయటకు వెళ్తుంది. ఆ పాటలు పడతాడు, నేను కాపాడి నీ దేవుడు కొనకడు నిద్రపడు వృక్షం చేయడు ఎప్పుడు మేలుకనే ఉంటాడు, నీ పాపాలు ఒప్పుకొని ఆయన మళ్ళీ చెప్తా ఉంటే నేను చేసిన పాపం నేను ఆలోచిస్తే నాకు మూల నక్షత్రం ఉన్నారు, మూలకున్న అందరూ చనిపోతారని చిన్నప్పటి నుంచి జాతకం ఉన్నదండి. అప్పుడు నేను గుర్తు చేసుకున్నాను. అంటే నేను పుట్టిన తర్వాత ఫస్ట్ మా నాన్న చనిపోయాడు 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు మా అమ్మ చనిపోయాడు. తర్వాత 12 సంవత్సరాలు అయిన తర్వాత తాత చనిపోయాడు. తాత చనిపోయిన తర్వాత అమ్మ పెంచింది, ఆమె పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక ఫస్ట్ పాప పుట్టినాక 9 డేస్ దాకా ఉంది, ఆమె చనిపోయింది. అయితే ప్రభా నిజంగా నేను దళితున్న ప్రభా నన్ను క్షమించిన ఆయన, నా మూల నక్షత్రం ప్రభా, నా వల్ల ఇంతమంది చనిపోయారు ప్రభా. ఇక్కడ నా భార్య కూడా ఇప్పుడు లేదు, ఆయన నా పిల్లలు లేవు, నేను ఒంటరివాడిని అయిపోయింది ప్రభా. షాప్లో పత్రాలు బంగారం పోయింది, అంతా జీరో అయిపోయింది మొత్తం. అసలు వాడు పని కూడా ఇవ్వట్లేదు, షోర్ ఇవ్వట్లేదు. ఆయన నన్ను క్షమించు, నేను దళితున్న ప్రభా, నువ్వు నిజమైన దేవుడైతే నన్ను కాపాడినాయని బాగా ఏడ్చాను. ఆ రోజు ఏడ్చే వరకు నాలో ఇంట్లో ఉన్న ఆ బరువు అనేది ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి పడుకుంటే మళ్ళా ఆ దయ్యం వచ్చేస్తుంది. దయ్యం రాగానే నేను శ్రీరంజని అన్ని దేవుళ్ళు తలుచుకుంటున్నా, యేసుప్రభు మాట రావట్లేదు. అన్ని దేవుళ్ళు తలుచుకున్న తర్వాత నాకు హక్కు వచ్చింది, ఏ దేవుడు నన్ను కాపాడలేదు కదా, ఒక్కసారి యేసుప్రభుని తలుచుకుంటాను గట్టిగా యేసుప్రభు అని ఒక్కసారి అడిగాను. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ వెలుగు వచ్చేసింది, వెలుగు వచ్చింది. ఏంది నాన్న నన్ను తలుచుకుంటున్నాను ప్రభు నా జీవితం ప్రభా ఇలా ఎక్కడికి చనిపోతాను ప్రభా, నా భార్య నా పిల్లలు ప్రభా, చిన్నప్పుడే అమ్మ నాన్న నాకు చనిపోయారు, నాకు ఎవరు లేరు ప్రభా, నా భార్య పిల్లలు నాకు నేను ఏం చేయాలి ప్రభా అని. నిజంగా నన్ను నమ్ముతున్నావు నాన్న, దేవునికి స్తోత్రం. అలా స్పష్టంగా నాన్న నమ్ముతున్నాం ప్రభా అన్న. నీకేం కావాలని అడిగాడు ప్రభా. నాకు ఈ దయ్యం మీద చూపి ప్రభా చాలా, నిజంగా నన్ను నమ్ముతున్నావు నాన్న, వెలుగులో మాట్లాడాడు. నమ్ముతున్నాం ప్రభా ఆ దయ్యం మీద చూపించారు. ఇంట్లో క్లియర్గా మొత్తం జుట్లంతా కట్టకట్ట ఉంది, దాన్ని చుట్టూ పట్టుకొని ఇంటి కూడా పెట్టి కాల్చేసాం ప్రభు. ఆ రోజు నుంచి ఇంతవరకు నాకు ఏది కూడా అంటుకోలే, ఏది రాలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు బాబుగా ప్రభు అంటే బాబు ఇచ్చాడు. ఇషాన్ చిన్న బాబు నాకు బాబుగా ప్రభు అని కన్నీటి ప్రార్థన చేసి బాబునిచ్చాడు. తర్వాత ఇల్లు కావాలనికల్లో నా ప్రభు ఉన్నాడు. నా తల్లి ఏదో మర్చిన వాళ్ళు నేను మరవని చెప్పిన ప్రభు, దేవునికి స్తోత్రం. నేను ఇప్పటి వరకు నేను నడుస్తుంటే ఈ క్షణం వరకు అంటే కేవలం నాకు దొరికిన నా యేసు ప్రభు వాళ్ళని, దేవునికి స్తోత్రం. ఎవరు ఏమనుకున్నా సరే నా దేవుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి నేను ఇప్పటి వరకు నా బిడ్డల ఫంక్షన్ కాదు, నా కొడుకు ఈయన నాకు దేవుడు కళ్ళలో చూపించాడు దర్శనంలో. అడిగితే
తర్వాత ముందే అబ్బాయి పుడతాడని ముందుగానే పేరు పెట్టాం ఇషానా అని చెప్పి. కానీ దేవుడు నా పక్షం ముందుకు, ఆయన నా స్నేహితుడు ఉన్నందుకు నేను ఎంతగానో ప్రభుత్వ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. సాక్ష్యం జీవించాలి. నన్ను ప్రేమించి నా కోసం నా అందరూ, నా స్నేహితులు, నా బంధువులు, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి నా నార్మల్ కూడా వచ్చారు. చాలా దూరం నన్ను ప్రేమించి చాలా మంది వచ్చారు. దయచేసి మీరు లేట్ అయిపోయింది, దయచేసి నన్ను క్షమించండి. మనం క్షమించండి, నన్ను దీవించండి, నా బిడ్డలు దీవించండి. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు కదా. మీరే నా స్నేహితులు, మీరే నా బంధువులు కాబట్టి నేను పిలిచాను. నన్ను నా బిడ్డలు ప్రేమించి వచ్చినందుకు మీకు ఎంతనో థ్యాంక్స్ చెప్తున్నాను. దయచేసి మిమ్మల్ని బాధపడితే క్షమించండి. నా సాక్ష్యం చెప్పాలని ఆశతో మీకు చెప్పాను. దేవుడు ఎందుకు మారాడని అనుకుంటారు, కానీ దేవుడి వల్లనే, దేవుడు నాకు తోడైన సమస్తం ఆయనకి మహిమకరం కాక. ఆమేన్. అందరూ భోజనం చేసుకుని దీవించండి మమ్మల్ని. రండి ఫోటో. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి వారి దుఃఖ దినములు సమాప్తమాయను. ఏమండి? హల్లెలూయా. దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ రోజు వారికి మీ దుఃఖ దినములు సమాప్తమాయను. ఎప్పటికీ మీకు సంతోషమే, మీ కుటుంబంలో దేవుడు దీవిస్తాడు. ఈ సంవత్సరము ఈ రోజు దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం, మీ దుఃఖ దినములు సమాప్తం ఆయను. దేవుడు దీవించుగాక. థాంక్యూ.